హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? మరొకసారి అడిగింది కావ్య. రూమ్‌లోకి వస్తే చెప్తా అంటాడు కళ్యాణ్ కొంటెగా. సరే పద అంటూ కళ్యాణ్‌ని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళింది కావ్య. ఇప్పుడు చెప్పండి. ఏం జరిగింది? అడిగింది కోపంగా కావ్య. ఇప్పుడు నేనేమన్నాను? అడిగాడు కావ్య కోపం చూసి కళ్యాణ్ భయపడి. ఇందాక ఏదో అన్నారు కదా! మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏం పట్టించుకోవడం లేదు చెప్పండి? అంది చాలా సీరియస్‌గా. ఆ! చెప్తాను. నాకేమైనా భయమా? కాకపోతే నా చేతిలో వీడున్నాడు అంటూ బాబుని చూపిస్తాడు కళ్యాణ్. దానికి కావ్య నవ్వుతూ అన్నీ వంకలు మీవి అంటూ బాబుని తీసుకొని సోఫాలో కూర్చుంది. కళ్యాణ్ కూడా ఆమె పక్కనే సెటిల్ అయి బాబుతో ఆడుకుంటూ ఇద్దరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు. మాటల సందర్భంలో తేజ్ ప్రాజెక్టు గురించి కళ్యాణ్ కావ్యకి చెప్తాడు. అది విని ఆశ్చర్యపోయిన కావ్య, ఇది ఎందుకో నాకు నచ్చట్లేదు. మీరు డీల్‌ని క్యాన్సిల్ చేసుకోండి. మనం ప్రశాంతంగా ఉందాం. లేనిపోని గొడవలు మనకు వద్దు అంటుంది కావ్య. తను భయపడుతుందని అర్థం చేసుకున్న కళ్యాణ్, నేనున్నాను కదా! నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అంటాడు. తర్వాత సురేందర్ చెప్పింది కూడా చెప్తాడు కావ్యకి. వద్దు కళ్యాణ్, చిన్నమామయ్యని కూడా నువ్వు కన్విన్స్ చెయ్యి. మనకు చాలా బాధ్యతలున్నాయి. ఇంకొన్ని రోజుల్లో అనుకి పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత క్రాంతి, అరవింద్ ఉన్నారు. అతని వల్ల మన మధ్య ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు వాళ్ళని చూసుకుంటారు? అదీ కాక ఇప్పటికి మామయ్య ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాడు అంటుంది కావ్య. నువ్వెందుకు వాడి గురించి అంతలా భయపడుతున్నావు? అడిగాడు కళ్యాణ్. తేజ్ కాల్ చేసిన విషయం కావ్య ఇంకా తనకు చెప్పలేదు అని అనుకుంటూ కళ్యాణ్. ఇక లాభం లేదు అనుకుంటూ తేజ్ తనకి కాల్ చేసిన విషయం, విసిగించాడన్న విషయం దాచి, మాలినీదేవి తనకు కాల్ చేసిన విషయం, ఆ తర్వాత గుడిలో కలిసిన విషయం చెప్తుంది. వాడిని నేను క్షమించాలంట. అప్పుడే వాడు పెళ్లి చేసుకుంటాడంట అంటుంది కోపంగా కావ్య. మరి దానికి నువ్వేం సమాధానం చెప్పావు అని అడుగుతాడు ఏమీ తెలియనట్టే కళ్యాణ్. అప్పుడు మాలినీదేవితో మాట్లాడిందంతా చెప్తుంది. సరే సమాధానం ఇచ్చావు. ఇంకెందుకు భయపడుతున్నావు వాడి గురించి? ఇక వాడు మనల్ని ఏమీ చెయ్యలేం. నువ్వు నేను అప్పటంత అమాయకులం కాదు. మనమేంటో మనకేం కావాలో తెలుసు. నువ్వు టెన్షన్ అవ్వకు. అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు కళ్యాణ్. దాంతో కాస్త ధైర్యంగా అనిపించింది కావ్యకి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళి లంచ్ చేస్తారు. ఇక ఔట్ హౌస్‌లో మరొక స్టోరీ జరుగుతుంది. నీకు పిచ్చి పట్టిందా నాన్నా? ఇలా మాట్లాడుతున్నావు? అడుగుతుంది సాహితి కోపంగా నారాయణ్‌ని. నాకేం పిచ్చి పట్టలేదు. ఆ కుందన్ నీకు సరైనోడు కాదు. కళ్యాణే నీకు కరెక్టు. మీ ఇద్దరికీ ఎలాగో పెళ్లి జరిగింది అనగానే, తప్పు నాన్న. ఇప్పటికైనా అక్కని సుఖంగా ఉండనివ్వు. అప్పుడు కూడా తనకు కావాల్సిన వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేసి మా నలుగురి లైఫ్ పాడు చేశావు. మంచో చెడో తెలియదు కానీ నేను కళ్యాణ్ సరైన నిర్ణయం తీసుకున్నాం. అది దేవుడి రాతే అయ్యుంటుంది. అందుకే వాళ్ళిద్దరూ మేమిద్దరం ఒకటయ్యాం. మమ్మల్ని ఇలాగే ఉండనివ్వు అంది సాహితి. ఇప్పుడు నీకు పిచ్చి పట్టిందే. నువ్వు ఉండాల్సిన ప్లేస్‌లో అది ఉంది. కోట్లకు అధిపతి అయిన నీ భర్తని అది పెళ్లి చేసుకొని సుఖంగా ఉంది. నువ్వేమో దాన్ని ఔట్ హౌస్‌లో పడి ఉన్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. అది నీ స్థానం. నువ్వు ఉండాల్సిన స్థానం. అది వదిలేసి ఆ కుందన్ని పట్టుకొని వేలాడుతున్నావు. వాడు కూడా నిన్ను వద్దు అంటున్నాడు. ఇంకెందుకు అక్కడ? వాడినే కావాలని వాడింట్లో వెళ్ళి పనిమనిషిగా ఉంటావా? అదే ఇక్కడైతే కావ్య స్థానంలో మహారాణిలాగా బతకొచ్చు. ఎలాగో మీ ఇద్దరికీ విడాకులు జరగలేదు. ఆల్రెడీ నేనొక నోటీస్ పంపించాను. ఇప్పుడు మంచి సమయం. మనం లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అంటాడు నారాయణ. వద్దు నాన్న, నాకిష్టం లేదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దీనివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది అంటుంది సాహితి.
అలా ఎలా ఇష్టముండదు? ప్రతిసారి నీ మాటే చెల్లుతుందా? ఈసారి నా మాట వినాల్సిందే. నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టకున్నా పరవాలేదు. కానీ విడాకుల కోసం కేసు మాత్రం వేస్తున్నాం. కాస్త మీడియాలో లీక్ చేస్తే కొన్ని కోట్లు వాళ్ళ నుంచి మనం లాక్కోవచ్చు. ఆ తర్వాత నీతో పాటు మేము కూడా ఈ అప్పుల బాధలన్నీ తీరి నా శేష జీవితాన్ని సంతోషంతో గడపొచ్చు. ఎన్ని రోజులని నేను కూడా ఈ బాధలు పడాలి అన్నాడు నారాయణ. అయితే మా జీవితాలలో మేము సంతోషంగా లేకున్నా నీ సంతోషం కోసం మేము నువ్వు చెప్పినట్టు వినాలా? అంటూ చాలా కోపంగా అడిగింది సాహితి. అవును. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని ఉద్ధరించింది లేదు. మాకు సంపాదించి పెట్టింది లేదు. ఇప్పుడు కూడా మీరు ఉపయోగపడకపోతే అది మీ ఇద్దరిని కని ఏ లాభం? అని అడుగుతాడు నారాయణ. అవును. నీ స్వార్థం కోసం ఉపయోగపడితేనే మేము మనుషులం. లేకపోతే కాదు. అంతే కదా! కానీ నువ్వనుకున్నది ఏదీ జరగదు నాన్న. అనవసరంగా మా జీవితాలలో నిప్పులు పోయకు. ఇదివరకు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంకో విషయం. కుందన్ని అక్క ఒప్పిస్తానని చెప్పింది. ఈ వారంలో తను కూడా ఇక్కడికి వస్తున్నాడు. అక్క తనకి నచ్చజెప్పి నన్ను కోల్‌కత్తా పంపిస్తుంది. ఈ టైంలో మీరు ఇలా అత్యాశకు వెళ్ళి మా జీవితాలను నట్టేట ముంచకండి అంటుంది సాహితి. ఓహో! పెద్ద ప్లాన్ తోటొచ్చావన్నమాట హైదరాబాద్‌కి. అలా ఎలా కుదురుతుంది? రానివాణ్ణి పెద్ద గొడవ చేసి వాణ్ణి ఇట్నుంచి ఇట్టే పంపించేస్తాను. వాడితో నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తా అన్నాడు నారాయణ. మొదటిసారి తండ్రి పైన అసహ్యం కలిగింది సాహితికి. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. తన జీవితాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తున్నాడు అనుకున్న సాహితికి అంతలోనే కావ్య గుర్తుకొచ్చింది. పాపం అక్క ఎలా భరించిందో ఇతని దారుణాలన్నీ. నేనెప్పుడూ ఆలోచించలేదు. బట్ ఇప్పుడు అనుకున్నది మాత్రం జరగకూడదు. జరగనివ్వను. ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు. ఇతని గుణాన్ని మొత్తం బయట పెడితే ఇతనికి బుద్ధి కళ్యాణ్‌ని చెప్తాడు అనుకుంటూ పళ్ళు నూరుకుంది సాహితి. నెక్స్ట్ డే మార్నింగ్ బాబుకి అన్నం తినిపిస్తున్న కావ్య దగ్గరికి వచ్చాడు నారాయణ. ఏమ్మా బాగున్నావా? అని అడిగాడు. వచ్చినప్పటి నుంచి నారాయణ్‌ని చూడాలనుకోలేదు. అందుకే కావ్య ఎదురు పడలేదు. హ్మ్. అంది. ఏంటి కొడుకు పుట్టాడంట కదా నీకు? మీ అమ్మ చెప్పింది. చాలా సంతోషం. అచ్చం సాహితీ కొడుకులాగే ఉన్నాడు అనగానే ఆశ్చర్యంగా చూసింది కావ్య. అంతలోనే కామ్‌గా అన్నం తినిపిస్తూ నిలబడింది. ఏమంట మీ ఆయన ఏమంటున్నాడు? నేను రావడం ఇష్టం లేనట్టుంది. పొద్దున్న పలకరిస్తే విననట్టే వెళ్ళిపోయాడు అన్నాడు. ఏమోనండి నాకు తెలీదు అంది కావ్య. అండీనా అంటే నాన్న అని పిలవడం ఇష్టం లేదా? సరేలే నేను కూడా ఇప్పుడు నిన్ను కూతురులాగా అనుకోవడం లేదులే అన్నాడు. ఏ రోజు అనుకున్నారని ఇవాళ కొత్తగా అనుకోవడానికి అంటుంది కావ్య. అది నిజమే. నువ్వేమైనా నాకు పుట్టావా? నీ తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు అన్నాడు కటువుగా నారాయణ. ఆ మాటతో కావ్య కళ్ళల్లోకి వాటర్ వచ్చాయి. బట్ బయట పడలేదు. అలాంటి వ్యక్తి ముందు బయటపడితే లోకువైపోతాను అనుకుంది. ఆ విషయం నాకు తెలుసు. మీరు కొత్తగా గుర్తుకు చేయడానికి ఏమీ లేదు. ఏంటి విషయం చెప్పండి? సూటిగానే అడిగింది కావ్య. అదే అడుగుదామని వచ్చాను. సాహితీ జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? సూటిగా అడిగాడు నారాయణ. అర్థం కాని కావ్య కుందన్ గురించి తండ్రికి చెప్పిందేమో సాహితి అనుకొని చేయడానికేముంది? కు కుందన్‌తో మాట్లాడదాం అనుకుంటున్నాను అంది. చేయాల్సిన లాస్ అంతా చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేసి దూరం పంపేద్దామని అనుకుంటున్నావా? అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావడం లేదు అంది కావ్య. అర్థం కావడానికేముంది? నువ్వు నా కూతురి స్థానంలో ఉన్నావు. వాళ్ళిద్దరికీ ఇంకా విడాకులు అవ్వలేదు. ఇప్పుడు మేము నీ పైన కేసు వేస్తే మీ పెళ్లి కూడా చెల్లదు. పైగా నా కూతురు నీ స్థానంలోకి వస్తుంది. ఎంతైనా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాను. నీకు, నీ కొడుక్కి అన్యాయం జరగకూడదని. అయినా ఉన్న పళంగా ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటే ఎక్కడికి వెళ్తావు నీ కొడుకుని తీసుకొని? అని అడిగాడు నారాయణ. కావ్యకి అతని మాటలకి నవ్వొచ్చేసింది. ఒక్కసారిగా గట్టిగా నవ్వి పొద్దున్నే తాగొచ్చారా? లేక పిచ్చి కనిపట్టిందా?
ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? నేను నా కొడుకు మా ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంటి? ఎలా కనిపిస్తున్నాం నీ కంటికి? అనగానే మధ్యలోనే అందుకుంటూ కళ్యాణ్‌కి, సాహితీకి ఇంకా విడాకులు జరగలేదమ్మా అంటాడు నారాయణ లా పాయింట్ తీస్తూ. అవునా! మరేం చేద్దామంటారు? అని అడుగుతుంది నవ్వుతూ కావ్య. ఆ మాట వినగానే కాస్త తత్తరపడుతూ అంటే లీగల్‌గా మీ ఇద్దరి పెళ్లి చెల్లదు కదా! అన్నాడు నారాయణ. అవును చెల్లదు. అయితే? అడిగింది మరో ప్రశ్న. కావ్య. నీకు నీ కొడుకుకు అన్యాయం జరగకూడదని అనగానే కావ్య మధ్యలోనే అందుకుంటూ మా అన్యాయం గురించి పక్కన పెట్టండి. మీకు కావాల్సిన న్యాయం గురించి చెప్పండి. ఇప్పుడు ఏంటి? అవును. మా ఆయనకు నీ కూతురు మొదటి పెళ్ళాం. నేను సెకండ్ వైఫ్‌నే. మొదటి భార్యకు విడాకులివ్వకుండా నన్ను చేసుకున్నాడు. కాబట్టి మా పెళ్లి చెల్లదు. అయితే ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఏముంది? అది చెప్పండి నాకు అంది కోపంగా కావ్య. ఏముంది? న్యాయంగా నీ పొలాన్ని నువ్వు ముట్టనివ్వలేదు. ఎందుకంటే అది నీ ఆస్తి కాబట్టి. అలాగే ఇప్పుడు న్యాయంగా నా కూతురి స్థానం నా కూతురికి కావాలి. కానీ నీకు కొడుకు ఉన్నాడు కాబట్టి తను వద్దు అనుకుంటుంది. అందుకని మనమందరం ఒక కాంప్రమైజ్‌కి రావాలి. ఇప్పుడు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం, కోర్టులు, కచేరీలు ఎందుకు? మొదటి భార్యకు విడాకులు ఇవ్వనందుకు భరణం ఇస్తారు. దాని కింద ఒక 8, 10 కోట్లు నా కూతురి పేర పెట్టారనుకో, నీ స్థానం నీది. నీ జీవితం నీది. దాని జీవితం దానిది. ఈ విషయం గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, కూడదు అంటూ తెగేలాగా లాగకూడదు. ఏదైనా గొడవకి తావు లేకుండా సర్దుకుపోదాం అన్నాడు నారాయణ. ఆ మాట వినగానే కావ్యకి అరకాలి నుంచి మంట నెత్తి వరకు చేరింది. ఇతని అత్యాశకు, డబ్బు పిచ్చికి అసహ్యం వేసింది. నిజంగా తన చూపులకే శక్తి ఉంటే కాల్చి పడేసేదేమో. అతన్ని భస్మమైపోయి ఉండేవాడు ఒక్క క్షణంలో. అలాగే చూస్తూ కోపంగా 8 కోట్లు కాదు కదా! 8 పైసలు ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. పొలము నాదే, కళ్యాణ్ నావాడే, ఈ ఇంటి పెద్ద కోడలు స్థానం నాదే అని బాబుని తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి కావ్య. కోపంతో మండిపోయాడు నారాయణ కావ్యని వెనక నుంచి చూస్తూ. లోపలికి వెళ్ళిన కావ్య కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే సాహితీకి కాల్ చేసి విషయమంతా చెప్పింది. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. నేను నా వాళ్ళందరినీ ఒప్పించి మరి నిన్ను ఇక్కడికి తెచ్చుకుంటాను. నీ లైఫ్ బాగుండాలి అని కొందరిని ఇక్కడికి రప్పిస్తున్నాను. కానీ మీ నాన్న ఆలోచన మరోలా ఉంది. మరి నువ్వేమనుకుంటున్నావు? ఇద్దరూ కలిసి ప్లాన్‌తో అయితే రాలేదు కదా ఇక్కడికి. ఒకవేళ మీరు అదే ప్లాన్‌తో ఉన్నా నాతో గెలుస్తారేమో కానీ నా భర్తతో గెలవలేరు. అది గుర్తుపెట్టుకో అంది కోపంగా కావ్య. అంతే సాహితీ ఏడుస్తూ అక్కా ప్లానా పాడా? రాత్రి నుంచి నా ప్రాణం తీస్తున్నాడు అమ్మకి తెలియకుండా. నన్ను టార్చర్ చేస్తున్నాడు అంది ఏడుస్తూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్‌లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను మైత్రి.